సూక్ష్మదర్శిని మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ తీయడంలో మలయాళం మూవీ మేకర్స్ ఎప్పుడు టాప్ లో ఉంటారు. కానీ ఇలాంటి మూవీస్ చూడాలంటే కొంచెం ఓపిక కావాలి స్టార్టింగ్ లో. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో కంటే తమ పక్కింట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ఉంటది. అదే ఈ మూవీలో చూపిస్తారు. ప్రియాకి పక్కింట్లో ఉన్న మాన్యుల్ మీద అనుమానం వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుందని సీక్రెట్ గా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీ స్టార్టింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ ఒక్కసారి కథలోకి ఎంటర్ అయ్యాక ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు. క్లైమాక్స్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఆ ట్విస్ట్ ని రివీల్ చేసే ప్రాసెస్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ చాలా తక్కువ అయినా సరే సినిమాని చాలా ఎంగేజింగ్ గా తీశారు. నజ్రియా అండ్ బసిల్ జోసెఫ్ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా డైరెక్టర్ ఎంసీ జితన్ ఇంత సింపుల్ స్టోరీని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. అతుల్ రామచంద్రన్ అండ్ లిబిన్ ఇచ్చిన స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా హెల్ప్ అయింది. మలయాళం మూవీ మేకర్స్ చాలా తెలివైన వాళ్ళు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తీసుకోవడం ఎలా అని వీళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.